ఈ చేదు విషయాలన్నీ హృదయం లోపటికి ప్రవహించి ముఖమంతా వాడిపోయింది, నోట మాట రాలేదు. అవునా, అయ్యో ఈ సంగతి నేను ఇంతవరకు ఆలోచించనే లేదు, ఇంతవరకు నేను ఇట్లా అవుతుందనేటువంటి ఆలోచనే లేదు అని చెప్పేసి ఒక ఎండిన అరటి ఆకులాగా ఇట్లా వణికిపోయింది, గాలికి చెలించిపోయింది. అసలు ప్రాణాలు వదులుతుందో ఏమైనా అన్నంత ఒక విపరీతమైన పరిణామం ఆమెలో చోటు చేసుకున్నది కైకలో. ఇది చూసి ఈ కుబ్జ గూని ఈ కుబ్జ, అయ్యో ఈమె చనిపోతే నా వరాలు రెండు కూడా వృథా అయిపోతాయి, ఈమె బ్రతికే ఉండాలి, నా వరాలు అంటే నాకు కావలసినటువంటి ప్రయోజనం నాకు నెరవేరాలి అని అనుకున్నది. అనుకుని కపటంతో ఆ రాణిని ఓదార్చింది. నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, ధైర్యం ఉండు, నేనున్నాను కదా నీకు అని ఏవేవో చెప్తుంటే, ఈమెనే కదా నా హితైషిణి, ఎవరు కూడా నాకు ఇంతవరకు నా మేలు గురించి చెప్పేవాళ్ళు ఎవరూ లేని సందర్భం లోపట పనికి వస్తుంది అని చెప్పి కైక ఈ విధంగా అంటుంది. మందరా, నీవు చెప్పిందంతా కూడా నేను ఆలోచన చేస్తుంటే ఇది సత్యమే అనిపిస్తుంది సుమా. నేనంత దూరంగా దీర్ఘంగా ఆలోచించలేదు కాబట్టి, కానీ నువ్వు చెప్పినటువంటి విషయం అంతా ఇది నిజమే అని నాకు తోస్తుంది. ఎందుకంటే నాకు కొన్ని రోజులుగా కొన్ని అపశకునాలు గోచరిస్తూ ఉన్నాయి, చెడ్డ కళలు వస్తున్నాయి. తెలివి తక్కువ దాన్ని నీకేం చెప్పలేకపోయాను. ఈ ఉత్సవంలో, ఈ ఆనందంలో, ఈ సీతారాముల కళ్యాణం లోపల, ఈ అయోధ్య నగర ప్రజల ఆనందోత్సవాల మధ్య నేను కూడా మునిగిపోయి అసలు విషయాన్నే మరిచిపోయాను. మరి నేనైతే ఇంతవరకు బుద్ధిపూర్వకంగా ఎవరికి అపకారం చేసింది అయితే లేదు, కానీ మరి ఈ దుస్థితి నాకే ఎందుకు భగవంతుడు తీసుకొచ్చి పెడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను ఇట్లా అయితే అమ్మా ఇక్కడ బ్రతకలేను, కౌసల్యకు దాసిగా చేయలేను, నా శేష జీవితాన్ని నా పుట్టింటికి వెళ్ళి అక్కడనే ఎలాగో కడతీర్చుకుంటాను. బ్రతికి ఉన్నంత వరకు మాత్రం నేను సవతికి సేవలు చేయడానికి ఏమాత్రం ఒప్పుకోను. బానిసగా ఇతరుల అధీనంలో ఉండడం నాకు అసలే నచ్చదు అని చెప్తుంది అన్నట్టు. మందరకు చెప్తుంది, నేను బానిసగా ఇక్కడ బ్రతకలేనబ్బా, నేను వెళ్ళిపోతాను. ఇంత పన్నాగం, ఇంత కుట్రలు పన్నారంటే ఇక నేను దానికి తట్టుకొని ఏ విధంగా ఉండగలుగుతాను అని చెప్పేసి కొంచెం బేలగా మాట్లాడింది. ఈ దీనవచనాలు ఆమెకు నచ్చలేదు కుబ్జకు. ఇంకా దాన్ని బలియం చేయడానికి, అమ్మా నిన్ను నీవు హీనపరచుకోవడం ఎందుకు, ఎక్కడో పుట్టింటికి పోయి బ్రతకడం ఎందుకు, నీ అత్తగారి ఇల్లు, నీ సొంతం ఇల్లు, నీ భవనము, నీకెన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇక్కడ. మరి నువ్వు ఎంతమందికి ఎన్ని దానాలు చేసుకున్నా తరగనంత ఆస్తి ఉంది నీకు ఇక్కడ. ఇవన్నీ విడిచిపెట్టిపోయి అక్కడెక్కడో తలదాచుకుని బ్రతకాలి అని అనుకోవడం తప్పు కదా. నీ దాంపత్య జీవనము, నీ యొక్క పుత్రుడు రాజ్యమేలుతుంటే చూసేటువంటి ఒక సౌభాగ్యము, ఆనందకరమైనటువంటి విషయాలు వింటూ నీవు కాలం గడపవలసి ఉంది. కానీ నీవు అక్కడికి పారిపోతాను అని అంటే దీనివల్ల నీకే నష్టం కానీ ఇంకేం లేదు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు, ఆహారం సహించడం లేదు. అయ్యో కైకకు ఎంత దీనావస్థ కలిగిందే అని చెప్పేసి నేను నిత్యం ఆలోచించవలసే వస్తుంది. మరి నీ వశంలో రాజైతే ఇప్పటి వరకు నీ వశంలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. పరవు కూపతువు బచన పర సకవు పూతపతి త్యాగి కహసి మోరదకు తేబి బడా కసన కరబహితలాగి. నీవు బావిలో దూకుమన్నచో దూకుటకైనను నేను సిద్ధము అని కైక చెప్తుంది. మందరా, నీవు చెప్పిన మాట ఇక నేను గీత దాటను. నేను ఇప్పుడు నువ్వు బావిలో వెళ్ళి దూకు అంటే నేను దూకుతాను. అవసరమగుచో నా పుత్రుణ్ణి భర్తను కూడా త్యజిస్తాను. నాకు నీకంటే ఆప్తులెవరు, బంధువులెవరు, మిత్రులెవరు, నా మేలు గోరి ఆలోచించే వాళ్ళెవరు? నా మేలు కోసమై నీవు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని కృషించిపోతున్నావంటే మరి నా దుఃఖాన్ని తొలగించే మార్గం కూడా నీకు తెలిసే ఉంటుంది. నా మేలు కొరకు నువ్వు చెప్తే నేనెందుకు వినకుండా ఉంటాను, అదేదో చెప్పమని అడుగుతుంది. ఈ విధంగా చెప్పే వరకు ఆ గూని మందరకు
కైక తన పిడికిట్లోపటికి గుప్పెట్లోపటికి వచ్చిందని అర్థమైపోయింది. మరి ఆమెను బలిపశువుగా చేసి కపటమనడి కత్తిని ఆ కాఠిన్యపూరితమైనటువంటి తన గుండె పైన బాగా పదును పెట్టి తనకు రాబో ఆపదలను గుర్తింపక గడ్డి మేసే పశువులాగా కైకను చేసి తనకు వచ్చేటువంటి అపకీర్తిని గాని వైదవ్యాన్ని గాని ఇది గుర్తించేటువంటి ఆలోచించేటువంటి ఊహ ఆ పుటమరించకుండా ఆ గూని దాసి మాటలకు చెవియొగ్గి వశీభూతురాలైపోయింది. ఆమె చేతిలో కీలుబొమ్మ అయిపోయింది. ప్రస్తుతం తీయగా ఉన్నటువంటి మందర మాటలు తర్వాతి కాలం లోపట విషతుల్యాలై జీవితాన్ని ఎంత బాధిస్తాయి అనేటువంటి మాట మర్చిపోయింది. ఆ దాసి అంటుంది, అమ్మా నువ్వు ఒకప్పుడు నాకు కథ చెప్పింటివి, కథ కాదు నిజమే గాని అది ఇప్పుడు కథలాగా మారిపోయింది. చాలా రోజుల క్రితం చెప్పావు. రాక్షసులతో యుద్ధానికి వెళుతూ దేవేంద్రునికి సహాయంగా వెళ్ళినటువంటి దశరథునికి ప్రాణాపాయం నుంచి నువ్వు రక్షించి 2 వరాలు పొందినమనేటువంటి విషయాన్ని నువ్వు తెలియజేశావు. మరి నీ మనస్సు చల్లబరుచుకో. ఆ వరాల్ని ఇప్పుడు 2 అడుగు. ఇచ్చిన మాట తప్పాడా రాజు? ఏం చేస్తాడో చూద్దాం. చేసిన వాగ్దానం తప్పి సూర్యవంశానికి మచ్చ తెచ్చే పని చేస్తాడా, లేకపోతే నీ యొక్క మాట నిలబెట్టి తాను ధర్మిష్ఠుడని నిరూపించుకుంటాడా? నువ్వు అడగవలసిన 2 వరాలు ఏంటంటే భరతుడు రాజ్యం పరిపాలించడము, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవడం. ఈ 2 కోరుకో. నీ సవతుల ఆనందాన్ని పూర్తిగా లాక్కో. వాళ్ళకింత ఆనందం మళ్ళీ ఏమైనా అణుమాత్రం కూడా మిగలకుండా లాగుకో. వాళ్ళ ఎప్పుడైనా ఒక చిరు దరహాసాన్ని వెలిబుచ్చడానికి కావలసినటువంటి ఒక సందు వీలు ఇవ్వకుండా జీవితం అంతా దుఃఖమయము అమావాస్య రాత్రిగా మార్చి వాళ్ళని అధోగతుల పాలు చేసి నువ్వు ఆనందాన్ని అంతా నువ్వే చేదుకో, నువ్వే అనుభవించు. నువ్వు సంతోషంగా ఉంటే చూసి నేను కూడా ఆనందిస్తాను. మరి ఈ విషయాలు దశరథ మహారాజును అడుగు. ఈరోజు ఎట్లా అడుగుతావు? నేను నాకు ఏ రోజో మీరు ఇచ్చినటువంటి 2 వరాలు మీరు ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి బలవంత పెట్టు. ఆయన ఇస్తానంటే మరి నువ్వు ఇస్తావో ఇవ్వవో శ్రీరాముని మీద ఒట్టు పెట్టుకొని ఇస్తానంటే నేను చెప్తానని చెప్పి అప్పుడు చెప్పు. అప్పుడు చెప్పిన తర్వాత కొడుకు మీద ఒట్టు పెట్టుకున్న తర్వాత ఇంకేం చేయలేని పరిస్థితికి వస్తాడు. మరి అప్పుడు మాట తప్పకుండా మన పథకాన్ని ఫలింపజేసేటువంటి ఒక విధానాన్ని నీకు చెప్పాను. దానికి అనుగుణంగా నువ్వు నటించు. దానికి అనుగుణంగా నువ్వు ఇది ప్రాణతుల్యమని భావించి దానికి ఏమాత్రం బెసగనీయకు. ఏదో ఆయన కాళ్ళ వేళ్లబడి బ్రతిమాలి బామాలితే మాత్రం అయ్యో అని అనుకోవద్దు అని ఈ విధంగా పాప విషతుల్యమైనటువంటి ఆ గూని మందర ఆ కైకేయికి తన దురాలోచన అనేటువంటి కత్తివేటుకు గురి చేసింది. ఇప్పుడు నువ్వేం లేదు, సరాసరి కోపగృహానికి వెళ్ళిపో, మూతక వస్త్రాలు ధరించు, ఆభరణాలన్నీ తీసేయి అని చెప్తుంది. ఈ మందర చెప్పినటువంటి మాటల్లో ఎంతో నిజం ఉన్నట్టు అనిపిస్తుంది. అవును కదా అని అనిపిస్తుంది. అయ్యో నా కోసమే ఇంత శ్రమ పడ్డది కదా, ఇంత ఆలోచించింది కదా, నా కోసం ఇంత దీర్ఘంగా ఆలోచించే వారెవరు, ఇది నాకు ప్రాణప్రదమై ప్రాణప్రియమైనటువంటి దాసి కదా అని చెప్పేసి ఆమె పదే పదే మెచ్చుకున్నది. మందరా మందరా ఎవరు చెప్తారే నాకు ఇంతకంటే గొప్ప ఆనందం కలిగించేటువంటి విషయము. కేవలం ఈ రాజ్యాన్ని, ప్రజల్ని, రాణివాసాన్ని అంత పక్కకు తోసేసి కేవలం నా ఒక్కదాని సుఖం కోసం నువ్వు ఇంత శ్రమపడి ఇంత అల్లిక అల్లావంటే నువ్వు నాకు ఎంత ప్రియమైనటువంటి దానవో చెప్పలేను. ఏదో ప్రవాహం లోపల ఎట్లా కొట్టుకుని పోయేదానికి ఒక గడ్డి పరక ఆలంబన దొరికినట్టు, గట్టు మీద ఉన్నటువంటి ఒక రాయో ఒక ఏదో కొమ్మనో ఆధారంగా దొరికినట్టు నువ్వు దొరికావు. నా అభిలాషను రేపు విధాత పూర్తి చేస్తే నిన్ను నా కంటి పాపలాగా చూసుకుంటాను అని దాసిని మిక్కిలి పొగిడి కోపగృహానికి విసవిసా నడుచుకుంటూ కోపగృహం లోపలికి వెళ్ళింది. మంధర అనేటువంటి వర్ష ఋతువు ఆపద అనేటువంటి బీజాన్ని కైకేయి బుద్ధి అనేటువంటి నేల లోపట నాటింది.
కపటం అనేటువంటి నీటి దార చేత తడుపబడి దాన్ని మొలకెత్తించింది. వరములనే 2 చిగురుటాకులు మారాకులు వేశాయి దానికి. దీని పరిణామం, దీని ఫలాలేంటి? దుఃఖం. దీని పరిణామ ఫలము కోపమును సూచించుటకై తగిన వేషమును దాల్చి కైకేయి కోపగృహం లోపలికి వెళ్ళింది. నేలపై వరున్నది. ఇక ఆమె లోపల క్రోధం అనేది ముసిరింది, చీకటిలాగా ముసిరింది. కోపగృహంలో ఉండే చీకటి ఎట్లా ఉందో అట్లా ఆమె మనస్సంతా కూడా కోపం అనే చీకటి ముసిరింది. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం అనేది నశించింది. పాముల బుసలు కొడుతుంది. రాజు కోసం నిరీక్షిస్తూ ఉంది. రాజ్యాధికారం కలిగి ఉండి అన్ని సకల సుఖభోగాల్ని అనుభవించడానికి అవకాశం ఉండి కూడా తనంతటికి తానే దుర్బుద్ధి వల్ల మందరవన్నిన పన్నాగం లోపడబడి అట్లా నేలపై పడుకొని కోపంతో చూస్తూ ఉంది. కానీ పట్టణం అంతా ఎట్లా ఉంది? ఆనందోత్సాహాలతోటి ఉంది. రాముని పట్టాభిషేకానికై ఎదురు చూస్తుంది. అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు చాలా మంది ప్రజలు. ఇండ్లకు బయటికి, అంతఃపురం లోపలికి, సభా ప్రాంగణం లోపలికి, ఆ వశిష్ఠుని కార్యక్రమాల లోపలికి అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ వస్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, అక్కడ వస్తున్నారు. పని ఉన్న వాళ్ళు పని పైన వెళుతుంటే పని లేని వాళ్ళు పని ఉన్నట్టుగానే అటు ఇటు తిరుగుతున్నారు. రాముని యొక్క కార్యక్రమం ఇదంతా మా పనే, నేను లేకపోతే ఈ బరువును ఎవరు మోస్తారు, నేను మోస్తున్నా కాబట్టి సరిపోయింది అని అనుకుంటూ దాంట్లో ఏం కాసంత పని చేయకపోయినా కూడా దాంట్లో ఆ అనుభూతిని అనుభవిస్తూ ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు. ఎవరైనా చూసే వాళ్ళకి అయ్యో ఈ ప్రజలందరూ ఏ విధంగా, మనం కూడా ఇళ్లలో చూస్తాం అప్పుడప్పుడు సందడి అవుతున్నప్పుడు కొంతమంది ఆ పని చేస్తున్నట్టుగానే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఏదో ఫోటోల్లో పడడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు, వెర్రి వేషాలన్నీ కూడా. ఇక్కడ కూడా ప్రజలు అట్లా కాకుండా శ్రీరాముని పైన కేవలం భక్తితోటి ఎక్కడ ఏమేం జరుగుతున్నాయి, ఏ కార్యక్రమాలకు మమ్మల్ని ఏమైనా ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకుంటే మేము ధన్యులమవుతాము అనేటువంటి శ్రద్ధతోటి తిరుగుతున్నారు. శ్రీరామచంద్రుని యొక్క చిన్ననాటి నుంచి విద్యాభ్యాసంలో అక్కడక్కడ కలిసి మెలిసి ఉన్నటువంటి స్నేహితులందరూ వచ్చి శ్రీరామచంద్రుని అభినందించి పోతూ ఉన్నారు. ఆ దేశ రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా, సైన్యము, ప్రజలు, పరివారము అంతా కూడా ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసి మా కర్మ పండి మా భాగ్యవశాత్తు అయోధ్యానగరంలో జన్మించి శ్రీరామచంద్రుడు రాజు కాబోయేటువంటి దివ్య దృశ్యాన్ని చూడడానికి మేమంతా ఎంత పుణ్యానికి నోచుకున్నాము, ఎంత అదృష్టమో పట్టింది మాకు అని ఇప్పుడే కాదు, ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా కూడా సీతాపతి అయినటువంటి శ్రీరామచంద్రుడే మాకు ప్రభువు కావాలి, ఆయనకు సేవ చేసి మేము తరించేటువంటి భాగ్యము భగవంతుడు మాకు కల్పించాలి అని ప్రతి ఒక్కరూ అటువంటి అభిలాషలతోటి అటు ఇటు తిరుగుతున్నారు. కానీ కైకేయి హృదయం మాత్రం ఈర్ష్యాగ్ని చేత మండిపోతూ ఉంది. మరి దుర్జన సహవాసం వల్ల చెడిపోని వాళ్ళెవరు? మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి. దుర్జనుల యొక్క సహవాసం అనేది వజ్రాయుధం కంటే తీక్షణంగా దెబ్బతీస్తుంది, మానవ జీవితాలని పతనం వైపు జార విడుస్తుంది. కాబట్టి మనం త్యజ దుర్జన సాంగత్యం అంటే దుర్జన సాంగత్యాన్ని వదిలిపెట్టు. భజ సాధు సమాగమం, ఎల్లప్పుడూ సాధువులు, సత్పురుషులు, సజ్జనుల యొక్క సాంగత్యంలో ఉండు. కురు పుణ్యం అహోరాత్రం, అహోరాత్రి పగలనకుండా పుణ్యకార్యాలు చేస్తూ ఉండు. నీవు రాత్రి ఏం పుణ్యకార్యాలు చేస్తాము, ఇక మనం పడుకున్నాక నిద్రనే కదా అని అంటే పుణ్యకార్యాలను గురించి ఆలోచిస్తూ అయినా పడుకో, లేస్తూనే పుణ్యకార్యాల గురించి ఆలోచిస్తూ అయినా లేవు. నీ ఊరుకున్నా దాని గురించి ఆలోచించినా కూడా అటువంటి కార్యంలో నువ్వు భాగస్వామినైనంత పుణ్యం నీకు లభిస్తుంది. ఆ సమయం వృధా కాకుండా నీ యొక్క హృదయాన్ని ఇప్పుడు ఈ కాలం లోపల ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసము ఇటువంటి పేరుతోటి చెప్పేటువంటి అంశాలన్నీ కూడా ఆనాడు పురాణాల లోపట, భగవద్గీతాది గ్రంథాల లోపట నిక్షిప్తం చేసి నిధులలాగా మనకు అందించారు. వాటిని వాడుకోవడం తెలియక ఇంకెవరో వచ్చి చెప్తే అవును కదా ఆయన చెప్పాడు, అంత గొప్పగా చెప్పాడు అంటారు. ఆ గొప్పలన్నీ కూడా మనకు చేరువలోనే, మన దగ్గరలోనే, మన మహాత్ముడు మనకు చెప్పినవే, మన యొక్క చారిత్రక పురుషుల యొక్క జీవితాల్లో సంభవించినటువంటివే. అటువంటి ఒక రామునిగా వ్యక్తిత్వం వికసించాలంటే ఒక మానవుణ్ణి ఎన్నేళ్లు తీర్చిదిద్దారు ఇక్కడ. కానీ రాముణ్ణి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, దశరథుడు ఆనాడు ఉండే కాలము, దేశము అన్ని తీర్చి అతన్ని
ఉన్నతోన్నతమైనటువంటి ఆకాశాన్ని అంటే అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వంతో తీర్చిదిద్దారు. మరి అటువంటి గాథలు చదివితే మన వ్యక్తిత్వాలు కూడా తీర్చిదిద్దబడతాయి. అందుకోసం ఎల్లవేళలా పుణ్య కార్యక్రమాలు చేస్తూ సాధు సజ్జనుల యొక్క సహవాసం చేస్తూ దుర్జనుల యొక్క ఉనికికి దూరంగా ఉంటూ మనం జీవితాల్ని సాఫల్యం చేసుకోవాలి. సంధ్యా సమయంలో దశరథ మహారాజు ఆ సంతోషంతో ఉన్నాడు. కైకేయి గృహానికి ఎట్లొస్తున్నాడు? మూర్తి భవించినటువంటి ఒక ప్రేమ నిష్ఠురత్వం దగ్గరికి వచ్చినట్టు వస్తున్నాడు. మూర్తి భవించినటువంటి ఒక ప్రేమ పరమ కాఠిన్యం చెంతకు వచ్చినట్లు వస్తున్నాడు ఆయన. కోప భవన సువి సకుచబురావు భయ బస అగహు పరై నతావు సురపతి బసై బాహబలజాకి నరపతి సకల రహి రుహతాకి. ఆ నరపతి అయినటువంటి దశరథ మహారాజు అంతఃపురం లోపల ప్రవేశించాడు. అంతఃపురంలో కైక కోసం అటు ఇటు చూశాడు. కైక ఎక్కడా కనిపించలేదు. అక్కడ ఉండేటువంటి దాసీలను ఆ మందరనే అడిగాడు. ఆ అమ్మవారు కోపగృహంలో ప్రవేశించిందని చెప్పాడు. ఆ పేరు చెవినబడ్డ వెంబడే ఇంతటి ఆనందోత్సాహాల మధ్య ఉక్కిరిబిక్కిరవుతున్న దశరథుని గుండె జల్లుమనిపోయింది. భూమి పైన కాళ్ళు నిలవలేకపోయాయి. దేవరాజంతటి వానికి కుడిభుజంగా ఉండి రాక్షసులను తన పరాక్రమం చేత పారద్రోలినటువంటి ఆ మహారాజు ధైర్యం కోల్పోయాడు. రాజులందరికీ తలమానికమైనటువంటి వాడు ఏదో దెబ్బతిన్నట్టు అయిపోయింది ఆయన మనస్సంతా కూడా. ఒక స్త్రీ కోపానికి వణికిపోయాడు. ఏదో త్రిశూలము, వజ్రాయుధము, బ్రహ్మాస్త్రం లాంటి ఖడ్గాల దాటిని ఎదుర్కొని యుద్ధరంగం లోపల విజేతగా వెలుగొందినటువంటి దశరథుడు స్త్రీకి కైకకు కోపం వచ్చిందని వణికిపోయాడు. మరి ఎవరు కూడా స్త్రీ యొక్క కోపాగ్నికి నిలబడడం అంటే చాలా కష్టమైనటువంటిది. మన్మధుని మహిమ బలప్రతాపముల ప్రభావములట్టివి. దశరథుడు ఏం చేస్తాడు? ప్రపంచమే అలా తన ముద్దుల భార్య అయినటువంటి కైకేయి దగ్గరికి వెళ్ళాడు కోపగృహానికి. ఆమె స్థితి చూసి ఆయనకు మిక్కిలి దుఃఖం కలిగింది. ఎందుకు ఈ విధంగా నిరాభరణయ్యి ఏం పూల పుప్పొడిని అలుముకొని సుగంధ ప్రవాహంలాగా ఉండేటువంటి కైకేయి ఎందుకు ఇట్లా మలినమైనటువంటి నేల మీద పడి రోధిస్తూ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఈ ఆమె పరిస్థితి చూస్తే రాబోయే వైదవ్యానికి సూచకంగా ఇట్లా పడిందో ఏమో అని అనిపిస్తుంది. దురదృష్టవంతులు కొన్ని పనులు తమంతటికి తామే చేసుకుని దాన్ని అనుభవించవలసి కర్మ ఉంటుంది భవిష్యత్తు లోపట అనేది తమకు తెలియకుండానే ప్రస్తుతం లోపల వాళ్ళు దర్శిస్తారు. ఆమె వేషము కుచ్చిత పదములకు తగినట్లే ఉంది. రాజు ఆమె దగ్గరికి వెళ్ళాడు. మృదుమధురముగా, చాలా మెల్లగా, మృదువుగా, ప్రియా ఏలా అలిగితివి అని పలికాడు. రాణి కోపమెందుకు అని రాజు తన చేయితో భుజాన్ని తడమడానికి వెళ్ళాడు. అమాంతం చేయిని ఇట్లా విదిలించి కొట్టేసింది. కైక తోక దొక్కిన తాచులాగా లేచింది. ఆమె 2 కోరికలే నాలుకల్లాగా బయటికి సాపుతూ ఉంది. ఆమె 2 కోరికలు బయటికి వస్తా ఉన్నాయి. ఈ పాము యొక్క ఆమె తోక దొక్కిన తాచులాగా ఎప్పుడైతే లేచిందో ఆమె నోట్లోంచి పాముకు నాలుకలు ఏ విధంగా అల్లల్లాడుతూ వస్తాయో లేలిహానం ఆ విధంగా నాలుకలు బయటికి వచ్చి అంటే ఆ కోరికలు నాలుకల్లాగా బయటికి చాస్తూ ఉంది. వరములనే 2 వరాలు కూరలుగా ధరించింది. ఆ 2 వరాలనేటువంటి కూరల చేత దశరథుని యొక్క జీవితాన్ని విషదిగ్ధం చేయాలని అన్నంత కోపంతో ఉంది ఆమె. కాటు వేయడానికి ఆయువు పట్టు కోసం ఎదురు చూస్తుంది. ఆ 2 కూరలనేవి దశరథుని గుండెలో ఏ విధంగా దించి విషయాన్ని వ్యాపింపజేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. దశరథ మహారాజు ప్రణయ కోపము అంటే ప్రేమపూర్వకమైనటువంటి ఒక కలహం వల్ల ఇట్లా మనసు బాధపడి భర్తలపై దగ్గర కాకుంటే ఇంకెవరి దగ్గర చూయిస్తారు స్త్రీలు తమ కోపాన్ని అని చెప్పి
తనను తానే ఊరడించుకుంటూ ఉన్నాడు. ఊరడించుకుని దగ్గరికి వచ్చి, ఓ ఇందుముఖి అంటే చంద్రబింబం లాంటి ముఖం కలిగిందానా, సులోచన, సుభాషిణి, గజగామిని అని ఆమెను అనేక రకాలైనటువంటి ఉపమానాలతో ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణించే విధంగా ఆయన సంబోధనలు చేస్తూ ఉన్నాడు. ప్రియా, నీకెవరు అపకారం చేశారు? నీకు అపకారం చేసేవాడు ఈ భూమి మీద బ్రతకగలుగుతాడా? వాడు ఇంకొక క్షణం కూడా బ్రతకడానికి వీల్లేదు. శిరస్సు అయినా ఛేదిస్తాను వాడిది. యముడు తహతహలాడుతున్నట్టు ఉన్నాడు వాని జీవితంలో ప్రవేశించడానికి. అందుకోసమే నిన్ను అవమానించాలని బుద్ధి పుట్టింది వాడికి. ఎవరైనా ఒక దరిద్రుని రాజు చేయాలనుకుంటే చేస్తాను, చెప్పు. క్షణకాలంలో ఒక ప్రాంతానికి రాజును చేసేస్తాను. తీర్చరానటువంటి కోరిక ఏదైనా కూడా నేను తీర్చేస్తాను. కానీ ఈ విధంగా అలిగి ఉంటే మాత్రం నేను పడే బాధ చెప్పతరం కాదు. అలవిగాని బాధను అనుభవించవలసి వస్తుంది. నిరంతరము నీ పాద దాసునిగా ఉంటూ నీకు సేవలు అందించేటువంటి నన్ను ఈ విధంగా బాధ పెట్టడం నీకు తగునా? నిజంగా నీకు చెప్తున్నాను, ఈ రాజ్యము, సమస్త ప్రజానీకము, సమస్త అధికారాలు నీ అధీనంలో ఉన్నాయి. నేను ఈ మాటలను కపటంతో చెప్పడం లేదు, నిజంగా చెప్తున్నాను. నా ప్రాణము, నా బిడ్డలు, నా అంత సమస్తము నీ మాట పైన నిలిచి ఉన్నాం మేము. ఇది గుర్తుపెట్టుకో. అంతా నువ్వు బెంగబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. 100 సార్లు రామునిపై ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, నీ కోరికలు తీరుతాయి. నీకు ఇబ్బంది ఏం కలగనివ్వను. నీ మనోరథం ఏమిటో నాకు తెలియజేయి. నీ మనసులో ఉండే ఆ కోరికలు ఏంటో నాకు తెలుపు. ఎందుకు ఈ విధంగా రాణివై ఉండి సమస్త జగత్తును శాసించగలిగేటువంటి అధికారం నీ చేతిలో ఉండి, అధికారినైన నేను నీ చేతిలో ఉండి, నీ కనుసన్నల లోపల ఈ రాజ్యం అంతా కూడా కదలాడే విధంగా శాసించవలసినటువంటి రాణివి నువ్వు ఈ విధంగా భూమిపై పడి నిరాభరణవై దుఃఖితవై పడిపోవడం నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్తే, ఆయన వాగ్దాన ప్రభావ ప్రకారాన్ని ఆమె మనస్సు లోపట ఆలోచించి ఆ విధంగా మాట్లాడే వరకు, నీ కోరిక తీరుస్తాను అనే వరకు కిలకిల నవ్వుతూ లేచి ఆభరణాలు ధరించింది. జింకను వేటాడేటువంటి ఒక కిరాత స్త్రీలాగా ఆమె ఉంది. ఆభరణాలు ధరించి సంసిద్ధమైపోయింది. కైకేయి కోపం తగ్గింది అని చెప్పేసి మోహపరవశుడైనటువంటి రాజు ఆమె యొక్క హృదయాన్ని చక్కగా చదవలేకపోయాడు. ఓ భామిని, నీ మనోరథం నెరవేరుతుంది, నీ కోరిక తీరుతుంది. నగరం లోపల ఈ రోజు ప్రతి గృహం లోపల ఉత్సవం జరుపుకుంటున్నారు. ఆనందోత్సాహంగా ఉంది ఈ పట్టణం అంతా కూడా. ఈ వెల్లి విరిసేటువంటి ఈ సుందర నగర దృశ్యాన్ని, దీనికి సందర్భాన్ని తెలుసుకొని నువ్వు ఎంత ఆనందిస్తావో చెప్పలేను. ఆ ఆనందానికి కారణం ఏమిటంటే, రేపు రాముని యువరాజును చేస్తున్నాను కావున మంగళ వస్త్రాల్ని ధరించు. ఇది మాట విన్న వెంబడి అది వరకే పాషాణమైపోయింది. ఆమె హృదయం ఒక రాయి అయిపోయింది. పువ్వులాగా ఉండేటువంటి హృదయాన్ని రాయిలాగా మార్చేసింది మందర. కైకేయి గుండె బద్దలైపోయింది ఈ మాట వింటూనే. రేపు రాముని యువరాజు రాజ్యాభిషేకం చేస్తా అంటే పుండుపై కారం చల్లినట్లు అనిపించింది. ఆమె కృత్రిమంగా, వికటంగా, కోపంగా, ఈసడింపుగా ఒక నవ్వు నవ్వి తన విషాదాన్ని అంతా దాచుకొని మనసులో పట్టినే, ఎందుకంటే తేలుగుట్టిన దొంగ బహిరంగంగా ఏడవలేనట్టు ఆమె ఆయన ముందు ఒక చిన్న విషపు నవ్వు నవ్వింది. ఆమె కపట చాతుర్యాన్ని రాజు గమనింపనే లేకపోయాడు. తన ధోరణిలో తానున్నాడు. కుటిరత్వ ధోరణిలో పండితురాలైనటువంటి మందర శిష్యరికంలో ఆరితేరినటువంటి ఆ శిశురాలు కైకేయి దశరథుని పువ్వు లాంటి హృదయానికి ఎప్పుడు అర్థమవుతుంది. రాజు
పరేంగితజ్ఞుడి అంటే ఇతరుల హృదయాల్ని తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడే. కానీ అగాధమైనటువంటి స్త్రీ చిత్తంలో ఉండేటువంటి ఆకాంక్షలను ఆయన కనిపెట్టలేకపోయాడు. కపట ప్రేమను నటిస్తూ ఏదో వికృతమైనటువంటి నవ్వు నవ్వుతూ కైకేయి అంటుంది, ఓ మహారాజా, ఆ అడుగుము 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 అని అంటున్నావే గాని ఏమీ ఇచ్చి నేను ఇస్తాను అడుగు అని చెప్పేసి నీవు అనడమే లేదు. నాకు ఒక ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని అందివ్వడమే లేదు. నాకు ఎప్పుడో 2 వరాలు ఇచ్చాను దేవదానవ సంగ్రామం లోపట. మీకు తెలియనే తెలుసు, ఎన్నడైనా కైకా నీకు 2 వరాలు ఇచ్చాను, ఆ వరాల్ని నువ్వు ఏదడిగినా ఇస్తాను అని ఎన్నడైనా అన్నావా నోరు తెరిచి? మళ్ళీ అది అయిపోయింది. అది అయిపోయిన వెంబడి నువ్వు కూడా వాటిని మర్చిపోయావు. ఇప్పుడు ఆ 2 వరాలు ఇచ్చిన మాట కూడా మీకు గుర్తుందో లేదు, ఆ 2 వరాల్ని నేను పొందగలుగుతానో లేను అని అంటే రాజు నవ్వి, ఓహో, అందుకోసమా నువ్వు ఇంత బెంగ పెట్టుకున్నావు? అంత అలక అవసరమా? నీవేదో 2 వరాలు అడిగితే నేను ఇవ్వలేదు అనేటువంటి 2 వరాలు నీకు ఇచ్చి నేను ఇవ్వలేదు అనేటువంటి ఒక అప్రతిష్ట నాకెందుకు? మరి నువ్వు ఇంతవరకు నా దగ్గర 2 వరాలు అడిగి వాటిని న్యాసం అంటే నా దగ్గరనే ఉంచి నువ్వెప్పుడు కూడా అడగలేదు. నేను కూడా రాజ్య వ్యవహారాల్లో మునిగిపోయి వాటి విషయం నాకు జ్ఞాపకమే రాలేదు. మరి నీవు అవి ఎప్పుడు కూడా నాకు జ్ఞాపకమే చేయలేదు. మరి నేను ఇచ్చి ఇయ్యకపోతే అది మిథ్యా దోషం, అది ఒక దోషం కింద వస్తుంది. నేను ఎప్పుడు ఇస్తున్నా కూడా జ్ఞాపకం పెట్టుకొని ఇవ్వాలి. ఎవరికైనా ఇచ్చేది ఉంటే ఇస్తా అని చెప్తే తప్పకుండా ఇవ్వాలి. కానీ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉండడం కూడా అది ఒక పెద్ద దోషం. అది నువ్వు జ్ఞాపకం చేసినావు, నాకు సంతోషం. ఎందుకు అంటే అది దాని నుంచి నేను విముక్తి అయ్యేటువంటి అవకాశాన్ని నువ్వు నాకు ఇప్పుడు కల్పిస్తున్నావు. మరి నీవేదో అడగాలనుకుంటున్నావు, అడిగేసేయి. నీవేమి వెనుక ముందు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. నా ప్రాణాలు అడిగినా ఇస్తాను, నా శిరస్సు అడిగినా ఇస్తాను, నా రాజ్యం అడిగినా ఇస్తాను. అడిగినా కూడా మాట తప్పడం అనేది మా సూర్యవంశంలో, మా రఘువంశం లోపల లేనే లేదు. సత్యమే సర్వ సద్గుణాలకు మూలము. మరి దీంట్లో వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో వీటన్నిటిలో కూడా సత్యాన్ని గురించే చెప్తారు. నేను రాముని పైన ప్రమాణం చేశాను ఇంతకుముందే. రామచంద్రుడు నా నోముల పంట, ప్రేమకు పరాకాష్ట. ఈ విధముగా రాజు తన వాగ్దానమును ధృవపరిచి పిమ్మట ఆ దుర్బోధకు తలొగ్గినటువంటి కైకేయి వైపు చూశాడు. ఆమె ఒక విషపు నవ్వు నవ్వింది. సంచాన పక్షి అనేది ఉంటుంది, అంటే డేగ. అది అంత ఎత్తుకు ఎగురుతుంది, కానీ దాని కళ్ళన్ని కింద ఉండే ఈ భూమిపై ఉండే కుళ్ళి కంపు కొట్టే శవాలపైన, మరి ఇంకా క్రిమికీటకాలపైనే ఉంటుంది. దాని అంత ఎత్తుకు వెళ్ళినా కూడా ఈ కైకేయి ఇంత సూర్యవంశపు రాజుల కోడలైనప్పటికీ, ఇంతటి దశరథ మహారాజు భార్య అయినప్పటికీ కూడా ఈమె మనస్సు మాత్రం దశరథుణ్ణి, ఆ వంశాన్ని హీనపరిచేటువంటి 2 వరాల్ని కోరుకోవడానికి సంసిద్ధమైంది. ఆ గద్ద మాదిరిగానే ఈమె కూడా. రాజు హృదయమే ఒక సుందర ఉద్యానవనము, అతని సుఖములే అందమైన పక్షులు, ఆయన ఊహలు. కైకేయి అనేది ఒక కిరాత వనిత వనం లోపలికి ప్రవేశించింది. మరి తన భయంకర క్రూర వచనాలు అనేటువంటి ఈ వనిత సంచాన పక్షి మాదిరిగానే దాన్ని పట్టియడానికి ఒక వల విసిరింది. అప్పుడు అన్నది, మరి మీరు కోరమన్నారు, నేను కోరుతున్నాను, మళ్ళీ రెండో మాట అయితే లేదు అని చెప్పి ఆయనతోటి అవునంటే అవును అనిపించుకుని, నా మొదటి వరము ఈ నగరానికి, అయోధ్య నగరానికి భరతుడు రాజు కావాలి, అది నా మొదటి వరము అని చేతులు జోడించి, మేము ఇంకా 2వ వరం కూడా ఉంది కదా, దాన్ని కూడా అడుగుతున్నాను, నా మనోరథాన్ని తీర్చండి. అదేమిటంటే వైభవ విలాసాలన్నింటినీ కూడా పరిత్యజించి తాపసి వేషము దాల్చి శ్రీరాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి. ఇదే నా 2వ వరం. దీన్ని మీరు ఇవ్వవలసింది. దీన్ని ప్రసాదించి సూర్యవంశం యొక్క ప్రతిష్టను, సత్యవాక్ ప్రతిష్టను నిలపండి. ఈ కైకేయి ఇంత మృదువుగా, ఇంత మెత్తగా చెప్పినటువంటి పలుకులు ఒక పిడుగుపాటులాగా
ఆ దశరథుని చెవిలో పడ్డాయి. పిడుగుపడితే వృక్షం ఏ విధంగా నిలువున భగ్గున మండి బొగ్గైపోతుందో ఆయన మనసంతా కూడా ఆ విధంగా అయిపోయింది. ఆయనను శరీరం కంపిస్తూ ఉంది. పెదవులు తడుపుకుంటూ ఉన్నాడు. నోట్లో తడి ఆరిపోయింది. దిక్కులు చూస్తూ ఉన్నాడు. వేటగాని వలలో చిక్కినటువంటి లేడిలాగా అటు ఇటు గిలగిలా కొట్టుకుంటున్నాడు. నోట్లకెళ్ళి మాట పిగలడం లేదు. తాటి చెట్టు పైన పిడుగు పడితే ఏ విధంగా ఉంటుందో అట్లా అయిపోయింది. ముఖమంతా వివరణం నల్లగా అయిపోయింది. తలపైన చేతులు పెట్టుకున్నాడు. కండ్లు మూసుకున్నాడు. హృదయంలోంచి తన్నుకొని ఎగిసిపడే దుఃఖాన్ని అట్లా అదిమి పట్టుకొని, నా మనోరథ రూపమైనటువంటి కల్పవృక్షము ఇప్పుడే పండ్లు కాయడానికి సిద్ధమైంది. ఇన్నేళ్లు నేను తోటమాలిలాగా ఉండి దాన్ని రక్షిస్తే ఇప్పుడిప్పుడే అది కల్పవృక్షము పండ్లు ఇవ్వడానికి సిద్ధంగా అయిపోయింది. కానీ ఆ సమయంలో ఈ కైకేయి సమూలంగా దాన్ని వ్రేళ్లతో పీకేస్తుంది. ఈమె అయోధ్యను సర్వనాశనం చేయడానికే ఉంది. శాశ్వతమైన ఆపదలకు పునాది వేస్తుంది ఈమె అని చెప్పి దశరథుడు నానా విధాలుగా మౌనంగా తనలో తాను గుడికిపోతున్నాడు. ఇప్పుడు చేయవలసిందేంది? ఇంతవరకు జరిగిందేంది? ఒక యోగి వేల ఏండ్లు తపస్సు చేసి యోగ సిద్ధి పొందేటువంటి సమయంలో అజ్ఞానం చే భ్రష్టుడైనట్టు నేను కూడా ఈ స్త్రీ వ్యామోహంలో పడి చెడిపోయాను. ఏదైనా అడుగు ఇస్తాను, ఎటువంటిదైనా అడుగు ఇస్తాను అని చెప్పి అన్నాను. కానీ నా ప్రాణాలు తీసేటువంటి ఒక విషప్రాయమైనటువంటి కోరిక కోరుతుందని నేను అనుకోలేదు అని లోపట ఆయన పరితపిస్తూ ఉన్నాడు. ఆయన దుస్థితి చూసి, ఆయన యొక్క బాధను చూసి క్రుద్ధురాలైపోయింది. కోపంతో ఊగిపోతుంది కైక. ఏమీ భరతుడు మీ కొడుకు గాడా? నన్ను బానిసగని కొనుక్కొచ్చినారా ఇక్కడ సవతికి బానిస చేయడానికని? మరి నా పలుకులు వింటేనే నీకు ములుకుల్లాగా గుచ్చుకుంటే ముందుగా ఎందుకు ఆలోచించలేదు? ఇస్తానని ఎందుకన్నావు? రాముని పైన ఒట్టెందుకు పెట్టుకున్నావు? అవునా కాదా? స్పష్టంగా తెలపండి. ప్రతిజ్ఞను పాలిస్తారా లేదా? మీ రఘువంశ మర్యాదను, మీ సూర్యవంశ ప్రతిష్టను, పేరు మోసినటువంటి మీ పూర్వరాజుల యొక్క ప్రాభవాన్ని అంత అడుగంట చేస్తారా? నిరాకరిస్తారా? అపకీర్తి పాలు అవుతారా? మరి సత్యపాలన గురించి ఇంతవరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి మీరు ఈ అసత్యం అనే ఊబిలోపట కూరుకొని పోతారా? మీరు అనుకోవచ్చు ఏదో కైక 2 వరాలు కోరుకున్నది, ఉప్పు శనగలు పెడితే కటకటా నవిలి తినేస్తుందని అనుకోవచ్చు. ఆ వరాలు అట్లే ఉంటాయని అనుకోవచ్చు. కానీ అవి నిజం. ఆ నిజాలు నిప్పుల్లాంటివి. బలి చక్రవర్తి, శివి చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు తమ తన ధన ప్రాణాలన్నింటినీ కూడా త్యజించారు సత్యం కోసం. తమ సంపదలను ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. అని కైకేయి కటువైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే గుండు మీద కారం పోసినట్టు దశరథుడు మండిపడుతూ ఉన్నాడు. ఆయన మనస్సంతా కూడా ఆ దుఃఖంతో మూగిపోయింది. ఆయన కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. కళ్ళు తెరిచాడు, నిట్టూర్పు విడిచాడు, తల పైన కొట్టుకుంటున్నాడు. ఈమె నా ఆయువు పట్టు పట్ల దెబ్బతీసింది. నా యొక్క జీవితాన్ని ముగింపజేసేటువంటి ఒక యత్నం చేసింది. క్రోధం అనేటువంటి ఖడ్గాన్ని వరం నుంచి బయటికి తీసినట్టు రోషం అనే అగ్ని చేత దహింపబడి ఆ కైకేయి సమ్ముఖంలో ఆమె కళ్ళలోంచి నిప్పులు కక్కుతూ ఉంటే ఆ దశరథుడు కూడా కోపంతో పళ్ళు పటపటలాడిస్తూ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆయన కోపం ఎట్లా ఉందంటే దానికి అది ఏం చేస్తుందో ఏం చేయలేదో తెలియనంతటి ఒక స్థితికి వచ్చేసింది. ఈ కైకది కూడా మందర అనే రాయి మీద పదును పెట్టినటువంటి ఖడ్గం లాంటిది ఈ కోరిక. ఆ కోరిక చాలా భయంకరమైంది కూడా. మరి అటువంటి కోరిక కోరినందుకు ఈ దశరథునికి వచ్చేటువంటి కోపం ప్రాణాలని తీయదు కదా అని ఆ మందర అనుకుంటుంది. ఇది రాజు అనుకుంటున్నాడు, ఈ కైక అనుకుంటుంది. రాజు తన గుండెను దిటవు చేసుకున్నాడు, బ్యాలెన్స్ చేసుకున్నాడు, సమతుల్యత పొందాడు. పొంది మళ్ళీ వినమ్రంగా
చేతులు మోడ్చి తల వంచి కైకేయికి ప్రియమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? భయాన్ని వదిలిపెట్టి ప్రేమ సిగ్గును అన్నిటిని వదిలిపెట్టి నీ పైన ఉండే నా ప్రేమ విశ్వాసాల్ని గంగపాలు చేశావు కైక. ఇట్టి అప్రియ వచనములు నీ నోటి నుంచి ఎట్లా వచ్చాయి? భరతుడు రాముడు ఇద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు కదా. ఈశ్వరుని సాక్షిగా ప్రమాణం చేసి ఈ మాట చెప్తున్నాను నేను. ప్రాతకాలమునని ఆవశ్యకముగా దూతలను పంపి భరత శత్రుఘ్నులను ఇక్కడికి రప్పిస్తాను. ఒక శుభముహూర్తమును నిర్ణయించి వైభవోపేతమునుగా భరతునికి రాజ్యాన్ని అప్పగిస్తాను. రామునికి రాజ్యకాంక్ష ఏమాత్రమూ లేదు. అతనికి భరతునిపై అపారమైనటువంటి ప్రేమ కూడా ఉంది. పెద్ద చిన్న అను విషయము నువ్వు నా మనసులో విచారణ చేసి ఇంతవరకు రాజనీతి పాటించి పెద్దవాడు గనక రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాను. కానీ నీకు అటువంటి ఆలోచన లేదు కాబట్టి నీకు వరాలు ఇచ్చిన కారణం చేత ఆ భరతుణ్ణి రాజ్యం చేస్తాను. శ్రీరాముని తల్లి కూడా ఎప్పుడు కూడా నా రామచంద్రుడికి రాజ్యాన్ని కట్టబెట్టు అని అడగలేదు ఆమె. ఇది నిజము. ఈ మాటను రాముని మీద బొట్టు పెట్టుకొని చెప్పమన్నా కూడా నేను చెప్తాను. నీకు చెప్పకుండానే ఈ ఏర్పాట్లు చేశాను నేను రాముని రాజ్యాధికారం చేయడం కోసం. మరి నా కోరిక అయితే ఫలించడం లేదు. నీ కోపాన్ని మానుకో, మంగళకరమైనటువంటి దుస్తులను ధరించు. కొన్ని దినముల తర్వాత భరతుడే యువరాజు అవుతాడు. ఒక్క విషయం మాత్రం నన్ను చాలా బాధ పెడుతుంది కైక. నీ రెండవ కోరిక పూర్తిగా అసమంజసము. నీ కొడుకు రాజు కావాలంటే నీ స్వార్థం ఉండొచ్చు, నీ అడగొచ్చు, అది సరే. కానీ రాముణ్ణి అడవికి పంపించడం అనేటువంటి కోరిక పూర్తిగా అసమంజసమైంది. నీకు అవసరం లేనటువంటిది, నీకు సంబంధం లేనటువంటిది, దానితో నీకు వచ్చే ప్రయోజనం కూడా లేనటువంటిది. ఆ ప్రయోజనం లేనటువంటి కోరికను అడిగి దుఃఖాగ్ని లోపల నా గుండెను వేయిస్తున్నావు. కోపాన్ని మానుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో. రాముని తప్పేముంది చెప్పు దీంట్లో? రాముడు గొప్ప సాధు పురుషుడని, సకల జన మనోభిరాముడని, గుణసాగరుడని అందరూ అన్నట్టే నువ్వు కూడా ఎన్నోసార్లు మెచ్చుకున్నావు. కానీ నీవింతటి కఠినాత్మురాలవై రామునికి ఇంతటి హాని కలిగిస్తావని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నీ విషయం సందేహాస్పదమే. మొదటి నుంచి కూడా ఇదంతా కుట్ర కుతంత్రాలు మనస్సులో పెట్టుకొని చేస్తున్నట్టే ఉంది. నువ్వు ఏదో పరిహాసానికి దశరథుని యొక్క ఆ హృదయాన్ని పరిశీలించాలనుకుని మాట్లాడినవో ఏమో, కానీ అవన్నీ తట్టుకునే శక్తి లేదు నాకు కైక. నీ పరిహాసాన్ని ఉపసంహరించుకో. భరతుని రాజ్యాభిషేకాన్ని చెయ్యి, కానీ రాముణ్ణి అడవికి పంపొద్దు అని చెప్పి ఎంతో వినమ్రంగా ప్రార్థిస్తున్నాడు కైకను దశరథుడు. బహుశా నీరు లేకుండా చేప జీవించవచ్చు, మణి లేకుండా సర్పము దీనమైనటువంటి ఒక పరిస్థితిలో ఉండిపోవచ్చు. నిర్మలమైనటువంటి మనస్సుతో నిజాన్ని నీకు చెప్తున్నాను కైక. రాముడు లేనిదే నా జీవితము ఉండదు. రాముడు లేకపోతే నా జీవితమే లేదు. ఓ చతురప్రియ, బాగుగా ఆలోచించుము. నేను బ్రతికి ఉండడం అనేది రాముని దర్శనంపై ఆధారపడి ఉంది. రోజు రాముడు నాకు కనిపిస్తూ ఉంటే నేను ఎన్నేళ్ళు జీవిస్తానో నాకు తెలియదు. కానీ రాముడు నాకు దూరం అయిందంటే నేను ఎన్నో ఏళ్ళు కాదు కదా, ఎన్నో రోజులు కూడా జీవించలేదు అని చెప్పి తన వినతిని కైకకు అనునయపూర్వకంగా విన్నవిస్తున్నాడు. ఇంత మృదువుగా మాట్లాడుతుంటే కైక క్రోధాగ్ని ఇంకా ప్రజ్వలించింది. కైకేయి అంటుంది, మీరు ఎన్ని పన్నుగడలు పన్నినా నా దగ్గర అవి పని చేయనే చేయవు. ఇష్టమైనచో నేను కోరిన కోరికలను ఇచ్చివేసి లోకంలో మీ యొక్క సత్యవాక్ ప్రతిష్టను నిలుపుకోండి. లేనిచో లేదు అని చెప్పి అపకీర్తిని మూట కట్టుకొని పోండి. ఈ రఘువంశం ఇంతటితో దశరథునితో అంతరించింది. వాళ్ళు ఈ రఘువంశం లోపల రాజులందరూ సత్యవాక్ప్రియులైతే దశరథుడు కాడు అనేటువంటి నిరూపణ చేసుకో. నాకు ఈ మోసపు మాటలు నచ్చవు. రాముడు సాధువు, మీరు పరమ సాధువులు. రాముని తల్లియు తక్కువేమీ కాదు, ఆమె ఇంకా పరమ సాధువు. నేను అందరిని గూర్చి బాగుగా తెలుసుకున్నాను. కౌసల్య నా మేలు ఎట్లు కోరుకున్నదో నేను కూడా ఆమెనట్లే చక్కగా
జ్ఞాపకం ఉండినట్లు ప్రతిఫలాన్ని కూరుస్తాను. అయితే కైకంటుంది కదా, తెల్లవారగానే మునివేషం ధరించి రాముడు వనానికి పోనట్టయితే నేను ప్రాణత్యాగం చేస్తాను. మీరు అపకీర్తి పాలగుట తథ్యము. ఈ అపకీర్తి పాలయ్యే దాంతో పాటు ఏమవుతుంది, నా ప్రాణాలు తీసినటువంటి ఇది మీకే కలుగుతుంది. మీరు అపకీర్తి, స్త్రీ హత్యా దోషము ఇవన్నీ కూడా మీకు ఆభరణాలు అయితే ధరించండి అని పలికి ఆ కుటిరాత్మురాలైనటువంటి కైకేయి ఆ పాపం అనేటువంటి పర్వతం పైన పుట్టి క్రోధం అనేది జలములతో కూడినటువంటి నదీ తరంగములు గువ్వెత్తుగా ఎట్లా ఎగిరి లేస్తాయో ఆ విధంగా లేచి బుస్సుమని నిలబడ్డది. రెండు రెండు వరాలు ఆ నదికి ఇటు అటు హద్దుల్లాగా ఉన్నాయి, రెండు తీరాలు అయి ఉన్నాయి. కైకేయి కఠినమైనటువంటి పట్టుదలనే నదీ వేగంలాగా ప్రవహిస్తుంది, వేగంగా ప్రవహించే నదిలాగా, సుళ్ళు తిరుగుతూ ప్రవహించే నదిలాగా ఉంది. ఆ మందర మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క సుడిగుండంలాగా ఉంది. ఆ మహా వేగంతో వచ్చే ఆ కైకేయి క్రోధం అనేటువంటి మహానది దశరథుడు అనేటువంటి మహావృక్షాన్ని వ్రేళ్లతో సహా పెకిలించుకొని ప్రవాహం లోపల తీసుకొని పోతుంది. నా ప్రాణాలనే తీసుకోవడానికి పన్నిన పన్నాగమని అనిపిస్తుంది దశరథునికి. కైక పైన స్త్రీ రూపంలో ఉండేటువంటి మృత్యుదేవతగా ఆమె వచ్చి తలపైన నాట్యమాడుతున్నట్లు భావించాడు. ఇంకేం చేయాలనో తోచక చేతులు నలుపుకుంటూ దగ్గరికి వెళ్ళి ఆమె భుజాన్ని పట్టుకొని కూర్చోబెట్టే ప్రయత్నం చేసి చివరికి ఆ సాగకపోతే ఆ ప్రయత్నము ఆమె కాళ్లను పట్టుకున్నాడు. నీవు సూర్యవంశ వృక్షాన్ని నరికి వేసిన గుడ్డలిగా నీకు పేరు రావద్దు కైక అని ప్రాధేయపడ్డాడు. చేతులు దోసిలి బట్టి అడుక్కున్నాడు. నీవు నా శిరస్సును కోరుకో, నా అధికారాన్ని కోరుకో, సంతోషంగా నవ్వుకుంటూ ఇచ్చేస్తాను, కానీ రాముని నా నుండి వేరు చేసి చంపొద్దు. నీకు చంపాలనుకుంటే ఉరివేసి చంపేసేయి, కానీ రాముణ్ణి వేరు చేసి చంపేటువంటి ప్రయత్నం చేయొద్దు. రాముణ్ణి ఎట్లయినా సరే ఇక్కడ ఉండనిమ్ము, భరతునికి ఏమీ అతడు ఆటంకం కలిగించడు, నా ఆజ్ఞను పరిపాలిస్తాడు అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ఆమె కోపంతో వణికిపోతూ కైకేయిని పట్టి పీడించుతున్న రోగమును నివారించుట అసాధ్యమని గ్రహించాడు దశరథుడు. తల బాదుకుంటున్నాడు. రామా రామా రఘురామా అని చెప్పేసి విలపిస్తూ అట్లే కుప్పగూలిపోయాడు దశరథ మహారాజు. వ్యాకుల మనస్కుడయ్యాడు. కల్పవృక్షాన్ని ఒక ఆడ ఏనుగు అమాంతం విరిచివేసినట్లయిపోయింది, ఎకిలించి వేసినట్లయిపోయింది. ఆయన శరీరం అంతా కూడా శిథిలం అయిపోయాయి, అంగాల్లో పటుత్వం తగ్గిపోయింది. శరీరం అంతా కంపిస్తూ చెమటలు బట్టి ఆయన అవయవాలు ఏ దాన్ని పట్టుకోవడానికి చూడడానికి కూడా వీల్లేనటువంటి స్థితికి వచ్చేసాయి. దుర్బలుడైపోయాడు. కంఠం ఎండిపోయింది, లోపటి నుంచి మాట రావడం లేదు. నీటిలో ఉండే చేపను ఎడారిలో పడేసినట్టు గిలగిలగిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు. ఆ గాయం పైన విషం చల్లినట్లు కైక మళ్ళీ ఈ విధంగా కఠోరమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. రాజా, నువ్వు వచ్చావు, వచ్చిన తర్వాత నేను కోపగృహంలో ఉన్నప్పుడు చూసి వెళ్ళిపోతే బాగుండేది కదా. నీ కోరికేమిటి? అడుగు 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 అని పట్టుబట్టి నన్ను పలకరించి నా నోటి నుంచి వచ్చేట్టు చేశావు. మరి నన్ను సంతోషంగా ఉండమంటున్నావు, కోరిక తీర్చనంటున్నావు. ఈ రెండు ఒకేసారి ఎట్లా సాధ్యమవుతాయి? లోబివానిగా వ్యవహరిస్తూ నన్ను దాతగా కీర్తించండి అని అంటున్నావు. ఎట్లా కీర్తిస్తారు? ఇవి ఒకేసారి సాధ్యం కానటువంటి పనులు కదా. యుద్ధం చేస్తాను కానీ గాయాలు మాత్రం కావద్దు అంటే అది సాధ్యమేనా? ఇవన్నీ కూడా అసంభవాలు. ప్రతిజ్ఞాభంగాన్ని చేసి, లేకపోతే ధైర్యంతో నిలబడి స్థితప్రజ్ఞుడిలాగా వర్తించు. ఒక ఆడదాని వలె ఏడవడం అనేది ఇది నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. నువ్వు తల మోదుకోవడము తగని పని. సత్య ప్రతిజ్ఞులకు శరీరము, భార్య, పుత్రులు, గృహము, సంపద, పృథ్వీ మొదలగునవన్నీయును గడ్డి పరకలతో సమానం అని గ్రహించు, తెలుసుకో, రాజనీతిని ఎరుగు.
అనే విధంగా కైక కర్ణ కఠోరమైనటువంటి మాటలను విని దశరథుడు అంటున్నాడు, నీకు తోచినట్లల్లా మాట్లాడు, ఇందులో నీ దోషమేమీ లేదు. నా మృత్యువే పిశాచమై నన్ను ఈ విధంగా ఆవహించి నన్ను చంపే మాటలు మాట్లాడుతూ ఉంది. దానికి ఇక నేనేం చేయగలను అని చెప్పేసి భరతుడు నువ్వు అనుకున్నట్టు పొరపాటును కూడా రాజు కావాలని కోరుకోడు. శ్రీరాముని పరిపాలన లోపట సర్వతోముఖ వికాసంతో ఈ రాజ్యమంతా వికసిస్తుందని ప్రజలు, సామంతులు, దండనాథులు, నేను ఎందో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు కలలు కన్నాము. శ్రీరాముని కీర్తి ముల్లోకాల్లో వ్యాపిస్తుంది. దాంతో పాటు నీ కళంకం కూడా, నీ యొక్క అపకీర్తి చరిత్ర కూడా దాని వెంబడి పయనిస్తూ ఉంటుంది. నీ ముఖాన్ని నాకు చూపొద్దు, వెళ్ళిపో ఇక, ఓ దౌర్భాగ్యురాల అంటూ కోపంతో దశరథుడు కైకని నిందిస్తూ ఉన్నాడు. నీవు నా సమస్త వంశాన్ని, నా పట్టణాన్ని, నా ప్రజలని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి దానవు అని అని చేతులెత్తి ఏడుస్తూ అట్లే నేలపైన కూలిపోయాడు. కానీ కపట ప్రవర్తనలో మందర శిశురాలైనటువంటి కైకేయి శ్మశానంలో మౌనంగా ప్రేతాలను ఆహ్వానిస్తున్నటువంటి ఒక మాంత్రికురాలుగా కనిపిస్తూ ఉంది. రామా రామా అంటూ రెక్కలూడిన పక్షిలాగా ఆయన విలవిలలాడుతూ మనస్సులో అనుకుంటున్నాడు, తెల్లవారకుండుగాక ఓ సూర్యనారాయణ, నువ్వు ఉదయించకుందువుగాక, అయోధ్య దుర్దశను నీవు కళ్ళారా చూడడానికి మళ్ళీ రాకుందువుగాక, కైకేయి యొక్క కాఠిన్యము, ఆవేదన, ఇవన్నీ కూడా నా ఆవేదనకు మూల కారణాలయ్యాయి అని ఆయన రాత్రంతా అనుకుంటూనే ఉన్నాడు. తెల్లవారింది. రాజద్వారం కడ వీణ శంఖ మృదంగ నాదాలు మ్రోగిస్తూ వందిమాగదులు సూర్యవంశ కీర్తినంతా ఏకరువు పెట్టి స్తుతిస్తూ ఉన్నారు. పట్టాభిషిక్తుడైన శ్రీరాముని చంద్రుని కళ్యాణ వైభవాన్ని ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు తెల్లవారుతుందా అని ప్రజలు వేచి చూస్తున్నారు. జనసమూహం అంతా రాజద్వారం దగ్గరికి వచ్చేసింది. సూర్యోదయమైనా రాజు ఇంకా లేవలేదు. ఎప్పుడు కూడా సూర్యోదయానికంటే పూర్వమే లేచి వన్యమాగదుల కీర్తనలు వింటూ ఆయన తన కాలకృత్యాలు నెరవేర్చుకుని ఏ పనిని ఆ సమయానికి చేసేటువంటి రాజు ఈ రోజు లేవలేదు. రాజా, నువ్వు లేచి మమ్మల్ని మా పనులకు నియుక్తులు చేసినట్టయితే మేమందరము కూడా మా పనులలో మేము నిర్మగ్నులం అవుతాము, లేవండి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అధికారులందరూ కూడా వేచి చూస్తున్నారు. మరి సుమంత్రుడు రాజుగారిని నిద్రలేపడానికి వచ్చాడు. ఆ కోపగృహంలో ఉండేటువంటి దశరథుని యొక్క చూడరానటువంటి దృశ్యాన్ని చూసి ఆయన గుండె గుబేలుమనిపోయింది. ఎవరిని ఏమడిగినా కూడా ఎందుకు ఇట్లయిందంటే ఎవరు ఏం చెప్పడం లేదు. ఒక పెనుభూతం ఆయన మీద పడి మిగుతుందో ఏమన్నంత దిగ్భ్రమకు లోనయ్యాడు ఆయన. రాజుగారి స్థితి చూసి చింతాక్రాంతుడైపోయాడు. కమలాన్ని మూలం నుంచి, ఆ కమలపు తూడును మూలం నుంచి పీకి ఎండలో పడేసినట్టు వాడిపోయి ఉన్నాడు రాజు నేల మీద. వివరణమయమై శోకాకులమై ఉన్న ఆ రాజును చూసి భయంతో సుమంతుడు ఏం మాట్లాడలేకపోయాడు. కైకేయిని అడిగింది, ఎందుకమ్మా రాజుగారు ఈ విధంగా ఉన్నారు అంటే, రాత్రంతా నిద్రించలేదు ఆయన. కారణం మాత్రం దేవునికే తెలుసు. తెల్లవారి వరకు మాత్రం రామ 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 అని మాత్రం అనుకుంటూ రామజపం చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటిదో నాకు తెలియదు. వెంటనే వెళ్ళి రాముని మాత్రమే ఇక్కడికి తీసుకొని రా అని చెప్పి అన్నది. రాణి ఏదో కుతంత్రం పన్నిందని సుమంతునికి అర్థమైపోయింది. శ్రీరామచంద్రుని చూసి రాజేం మాట్లాడతాడో తెలియలేదు. ముందుకు నడవలేక, వెనుక అక్కడనే కూర్చోలేక మనసు దృఢపరుచుకుని ముందుకు సాగి పోతుంటే ఆ సుమంతుని యొక్క విషాద ముఖఛాయలను చూసి ప్రజలందరూ చింతాక్రాంతులు అయిపోయారు. ఏమిటి, ఎందుకోసం ఇట్లా వస్తున్నాడని అందరికీ సర్ది చెప్పి
శ్రీరామచంద్రుని మందిరానికి వెళ్ళాడు. రామచంద్రుడు కూడా అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. తన పక్కన కూర్చోబెట్టుకొని విషయం అడిగితే రాజుగారు మిమ్మల్ని చూడాలంటున్నాడని చెప్పాడు. చెప్తే ఆ మాట విని శ్రీరామచంద్రుడు రాజును చూడడానికి ఆ కైకేయి మందిరానికి బయలుదేరాడు. ఛత్రాలు లేకుండా, వెంట పరివారం లేకుండా, చెప్పులు లేకుండా కాలినడకతో వచ్చేటువంటి రాముని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. రాజు ఈ విధంగా నడవడం ఏమిటి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక ఆడు సింహాన్ని చూసి భీతిల్లి నేలపై పడి ఏనుగులాగా శోక తప్త హృదయుడై అస్తవ్యస్తంగా పడి ఉన్న రాజు దగ్గరికి రామచంద్రుని తీసుకుని వస్తున్నాడు సుమంత్రుడు. మరి ఆ రాజు లేచి ఏమంటాడు? సుమంత్రుని ద్వారా వచ్చినటువంటి రామచంద్రుడు ఏమంటాడు అనేటువంటి విషయాన్ని మనము రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు మీరు పొందినటువంటి అనుభూతిని మీ మాటల్లో ప్రకటించండి. మనకు ఒక 3 నిమిషాలు మాత్రం సమయం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. హరే కృష్ణ గురువు గారు, ఇది అంతా నాకు ఒక్కటి చెప్పాలనిపించింది అంతే. ఈమె చేసిన పని వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఆమెతో పాటు ఆమె మిగతా రాణుల సౌభాగ్యాన్ని తుడిచేయడానికి అన్నట్టుగానే ఆవిడ ప్రవర్తన లాగా కనిపించింది. తెలియక కాదు కదా, అన్నీ తెలిసే చేసింది. కానీ అగో తల మీద దాన్ని ఏదో అంటారే జేజమ్మాన ఏదో అలా ఆ దిమ్మ కూర్చుంటే అలా మాటలు ఇష్టం వచ్చినట్టు వస్తాయి అన్నమాట. అసలు ఆమె పోనీ భరతుడు రాజు కావాలి అని కోరుకోవడం వరకు సమంజసంగానే ఉంది, ఓకే యాక్సెప్టెడ్. కానీ రాముడి గురించి కోరుకునే హక్కు మాత్రం ఆమెకి లేదు కదా అసలైతే. అలా అడగడానికి ఆమెకి హక్కే లేదు అసలు, కానీ అడిగింది. అది. నమస్కారం గురువు గారు. నిన్న వాలంటీర్ ఆవిడ టైటిల్ చెప్పమన్నారు. సో అందరూ ఉన్నప్పుడు ఒకసారి సజెస్ట్ చేస్తే మీరు కూడా ఓకే అంటే అది పెడతారేమో. నాకైతే ఇవాళ దాని గురించి కైకేయి వరముల గురించి దశరథునితో సంభాషణ, దశరథుని విచారము అని అవగతమైంది. ఇంకా మిగతా వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు, మీరు ఓకే అంటే ఆవిడ పెట్టుకుంటారు. గురువు గారు జై శ్రీమన్నారాయణ. గురువు గారు జై శ్రీమన్నారాయణ. మనసు వెళ్ళిన ప్రతి చోటకి బుద్ధి అనేది ప్రయాణం చేయకూడదు అనేది దీనివల్ల తెలుస్తుంది గురువు గారు. మనసు కొద్దిగా చంచలమైనది. అంటే దీనివల్ల తెలిసేది అంటే మందర అనేది మన మనసులాగే మనం అనుకోవాలి గురువు గారు. మంచి చెడు విచక్షణ అనేది మనకి భగవంతుడు ఇచ్చిన జ్ఞానం, మనిషికి ఇచ్చిన వరం. అది ఎంతవరకు అనేది ఇవన్నీ మనకి తెలుసుకోవడం కోసమే అప్పుడున్న వాళ్ళ తాలూకా ఇది అంతా కూడా నాకు అనిపించింది గురువు గారు. ఆ దశరథుడు స్థితి నిజంగా చాలా హృదయం కలిచివేసే సంఘటనలోనే మనం అందరం ఉన్నాం. నిజం నిజం, చాలా బాధ. దీనికి కైకేయి దశరథ సంవాదం అని పెట్టచ్చా పేరు? ఎలా ఉంది షార్ట్ గా? లక్ష్మి గారు మీరు చెప్పడానికి షార్ట్ చేసి. అవును అవును, అదే 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 కైక దశరథ సంవాదం. దేని గురించి? అదే ఇవాళ టైటిల్ అదే అదే, అందుకనే నేను వరం అదే మంచి తొందరగా ఎక్కదండి, చెడు తొందరగా ఎక్కుతుందని ఇది కూడా దీంట్లో తెలుస్తుందండి. ఎంతో ప్రేమగా పెంచిన శ్రీరాముని, ఎంతో ప్రేమగా పెంచిన కైకేయి అలాంటి వరాలు అడిగిందంటే ఎంత బాగా నూరు పోసిందనేది తెలుస్తుంది. కానీ మనం వినడాన్ని బట్టి కూడా వివేకాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలని తెలుసుకోవాలి. మన సమయం పూర్తయింది. సమస్త సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుగారు, జై శ్రీరామ్.